బలవంతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభోదయం, వందనాలు. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు దేవుని వాక్కు మనతో ఏం మాట్లాడుతుంది, ఆయన ఏం బోధిస్తున్నాడు, మనం ఏం నేర్చుకుంటున్నాము అని మనం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు వాక్యాంశము, నీది ఏ వంశము, నీ వంశం ఏంటి అన్న అంశం మీద కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే సర్వసాధారణంగా ఈ లోకంలో అనేకమైన కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, వంశాలు ఉన్నాయి. ఈ లోకంలో ఇది మనం ఏర్పాటు చేసుకున్నది. ఈ కుల మతాలు, మార్గాలు, వంశాలు, జాతులు ఇవన్నీ కూడా మానవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక వీటికంటే అమూల్యమైన వంశం ఏది? అసలు క్రైస్తవుల యొక్క వంశం ఏది? క్రైస్తవులందరికీ కూడా ఒకే ఒక అంశం, ఒకే ఒక వంశం ఉంది. అందరికీ కూడా ఈ లోకంలో వారు ఏ జాతి వారు కావచ్చు, ఏ కులం వారు కావచ్చు, ఏ మతం వారు కావచ్చు, ఏ మార్గంలో నడిచేవారు కావచ్చు, కానీ చివరికి వారందరికీ కూడా ఒక వంశాన్ని మాత్రమే దేవుడు ఇచ్చాడు. అదేదో చూద్దాం వాక్యం ద్వారా. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చాలామంది మనం చూస్తూ ఉంటాము, గర్వంగా చెప్పుకుంటాం, మాది రాజుల వంశం అండి, మాది క్షత్రియ వంశం అండి, మాది ఆ నాయుడుల వంశం అండి, మాది కాపురు వంశం అండి. ఇలాగ రకరకాలైన వంశానికి చెందిన వారు చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని అంగీకరించిన వారందరికీ కూడా ప్రభు ఒక్క వంశాన్ని మాత్రమే చూపించాడండి. అదేదో వాక్యం ద్వారా నేర్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తులైన పౌలు గారు ఆయన రాసిన సువార్తలో ఒక మాట బయలుపరిచాడు. ఏంటో తెలుసా? మనం ఎవరము ఏ వంశానికి సంబంధించిన వాడిని, ఆ వంశంలో నీవు సరిగ్గా జీవిస్తున్నావా లేదా, ఆ వంశంలో నీవు సరిగ్గా వెలుగుతున్నావా లేదా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది మనం అంటుంటారండి, నా వంశ గౌరవాన్ని మీరు నిలబెట్టాలంటారు. మన పూర్వీకులు, వారి తాతలు కావచ్చు, తండ్రులు కావచ్చు, ఇదిగో నా వంశంలో పుట్టిన నీవు నా పేరు నిలబెట్టాలరా అని పిల్లలకు చెప్తూ ఉంటాం. మనం కూడా వింటూ ఉంటాం. కానీ ప్రభు ఏమన్నాడు? ఎందుకే మనం ఏ వంశానికి సంబంధించిన వారు అంటే, యాజక సమూహమైన వంశం మనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ వంశం అండి? యాజక సమూహమైన వంశము, రాజుల వంశము. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు రాజాది రాజు, రాజుల వంశం అండి మనది. యాజక సమూహంతో కూడిన వంశము, ఒకే వంశము. అదే రోషము కలిగిన దేవుని యొక్క వంశం. హల్లెలూయా. ఏ వంశం అండి? రోషము కలిగిన దేవుని యొక్క వంశంలో మనం ఉన్నాము ఇప్పుడు. మరి ఆ వంశానికి, ఆయనకు చెడ్డ పేరు తెద్దామా లేకపోతే మంచి పేరు తెద్దామా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన విషయము. ఎవరిని అడగవలసిన పని లేదు. మీకు మీరే ఆలోచించుకోవాలి, నాకు నేనే ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రికి మంచి పేరు తేవాలా, చెడ్డ పేరు తేవాలా, స్త్రీలైనా పురుషులైనా. అందుకే యాజక సమూహము. హల్లెలూయా. ఈ యాజక సమూహంలో ఉన్న మనము, రాజుల వంశంలో ఉన్న మనము, రారాజు వంశంలో ఉన్న మనము ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామండి? ఒకసారి గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మన జీవన విధానం ఎలాగుంది, మన నడవడికి ఎలాగుంది, మన మాట తీరు ఎలాగుంది, మన ప్రవక్త ఎలాగుంది, మన మనసు యొక్క ఆలోచన ఎలాగుంది. ఎంతమంది ఆలోచించుకుంటారు? డోంట్ కేర్, ఎవరు కూడా లెక్క చేయరు. నేను క్రైస్తవునండి, క్రైస్తవుడు అంతే. బాప్తిసం తీసుకున్నాను, ఆలయానికి వెళ్తాను, ఆలయ కార్యాల్లో నేను పాల్పంచులు పంచుకుంటాను, అవసరమైతే సువార్త చేస్తాను అని మనం ఉప్పొంగిపోతామే. కానీ నీ దేవుడన్న దేవుని యొక్క వంశంలో ఉన్న నీవు
రక్తంతో కడగబడిన నీవు, పరిశుద్ధుడిగా పిలువబడుతున్న నీవు, పాపం నుంచి విడుదల చేస్తూ దేవుని యొక్క కుమారుని ద్వారా మార్గానికి వెళ్ళాలని ఆలోచించిన నీవు ఆయన పేరు నిలబెడుతున్నావా ఓ క్రైస్తవుడా? ఒక్కసారి ఆలోచించకండి. ఈ లోకంలో తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటి? నా కడుపును పుట్టినందుకు నా వంశ గౌరవాన్ని నిలబెట్టాలిరా బాబు అని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చెప్తూ ఉంటామండి. ఇది సర్వసాధారణంగా కదా, మనం కూడా వింటూ ఉంటాం, మనం కూడా చెప్తూ ఉంటాం. మరి అలాంటిది తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న క్రీస్తుకి తను ఊపిరితి బ్రతికించిన తండ్రికి సంబంధించిన వాళ్ళం కదా మనము, ఆ వంశస్థును కదా చెప్పుకుంటాం గొప్పగా. ఆ యాజక సమూహం అండి, రాజు వంశం అండి, ఏర్పాటు చేయబడిన ప్రజలమండి అని చెప్పుకుంటామే. కానీ దానికి తగ్గట్టుగా నీవు జీవిస్తున్నావా? ఆలోచన చేసుకోవాలి క్రైస్తవుడా. ఎందుకంటే మనం చివర గడియలో అంచు మీద నిలబడి ఉన్నాము. ఎక్కడ అంచు మీద, ప్రపంచము అనే ఈ ప్రపంచంలో ఒక అంచు మీద నిలబడి ఉన్న మధ్యలో మనం లేము. అది ఎప్పుడు నువ్వు పడిపోతావో మనకు తెలియదు. కానీ దేవుడు అనుక్షణం కూడా మనల్ని కాపాడుతున్నాడే. ఎందుకు? నా బిడ్డలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నా బిడ్డలన్నీ కాపాడుతున్నాడండి దేవుడు. మరి ఆయన బిడ్డలుగా ఆయనకు మంచి పేరు తెచ్చేవారుగా మనం జీవిద్దామా? జీవించాలి. జీవిస్తాను అని వాగ్దానం ఇవ్వడం కాదండి, జీవించాలి. ఈరోజు భక్తి ఎలాగైపోయిందంటే ఎదటివారు నిన్ను చూసి మెచ్చుకోవాలి, అలాగుంది భక్తి ఈరోజు. ఎదటివారు నువ్వు పాట పాడుతున్నావు అంటే ఎదటివారు నిన్ను చూసి మెచ్చుకోవాలి. దేవుడికి మాట పక్కన పెడితే జనం కోసం మనం చేసే క్రియలు ఎన్నో ఉన్నాయి ప్రియ సహోదరులారా. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నా సొత్తు, నీవు నా వంశధారుడివి, వంశంలో దానివి, నేనే నీకు తండ్రినై ఉన్నాను. రోషము కలిగిన నా చేతిలో మీరు ఉన్నారు కనుక మీరు కూడా రోషం కలిగి జీవించాలి. ఎంతమంది జీవిస్తున్నాం? వినమట్టుకు వినుతురే కానీ గ్రహింపనే అన్నాడు మత్తయి సువార్తలో క్రీస్తు. అలాగా ఎన్ని హితబోధలు చేసినా వింటారు, విడిచిపెడతారు. కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకుని ప్రియ సహోదరులారా, ఎవరైతే విని విడిచిపెడతారో వారు ఖచ్చితంగా శాపగ్రస్తులు అయిపోతారని నేను అనడం కాదు, బైబిల్ బోధిస్తుంది. నా మాట వినలేని వారు నాశనం అయిపోతారంటారు ప్రభు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14 నుంచి కింద చదువుకుంటే అక్కడ మీకు ఈ మాటలు కనిపిస్తాయి. నీ దేవుడని యెహోవా మాటను నీవు శ్రద్ధగా వినని ఎడల ఈ శాపాలు నీ మీదకి వస్తాయి. అది నేనన్న మాట, బైబిల్ చెప్పిన మాట. ఎందుకు? రోషం కలిగిన వంశస్థుడనైనా ఆ వంశంలో మనం కడగబడ్డామండి, ఆ వంశంలో మనం చేర్చబడ్డామండి. భూలోకంలో నువ్వు ఏ వంశానికి సంబంధించిన వాడు, ఏ కులానికి సంబంధించిన వాడు, ఏ మతానికి సంబంధించిన వాడు, ఏ జాతికి సంబంధించిన వాడు, డోంట్ కేర్, విడిచిపెట్టాయి. నీవు ఇప్పుడు ఆయనలో నీవు కడగబడ్డావు కనుక ఆయన వంశస్థురాలుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. యాజకులే కాదు, పాస్టర్లే కాదు, సేవకులే కాదు, సువార్తికులే కాదు, విశ్వాసులే కాదు, టోటల్గా క్రైస్తవులంతా కూడా ఆయన గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మన మీదే ఉంది. అందుకే మరలా చెప్తున్నాను, చాలామంది దైవవాక్యాన్ని పూర్తిగా వినరు, ఎందుకంటే సమయం లేదు వాళ్ళకి. కానీ దేవుడు ఏమంటే, నా మాట వినకపోతే శాపగ్రస్తుడివే, జాగ్రత్త. నా మాట వినకపోతే శాపగ్రస్తుడివే. ఈ లోకంలో నీవు పెంట మీద ఉన్నవాడు, నిన్ను ద్వేషించిన వారు, నువ్వు ద్వేషించిన వాడివి, నిన్ను వెలివేసిన దానివి, ఎవరు నిన్ను లెక్క చేయకపోతే నా వంశానికి నిన్ను చేర్చుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నా బిడ్డగా, నా కుమారుడుగా, నా కుమార్తెగా నిన్ను స్వీకరించినప్పుడు నా మాట వినాలి కదా. వింటేనే ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నందుకు, నిన్ను నేను నా వంశంలోకి చేర్చుకున్నందుకు
నీకు ఫలితము, నాకు ఫలితము. దేవుని స్తోత్రం. అది చెప్తుందండి బైబిలు. అది చెప్తున్నాడండి సర్వాధికారి తండ్రి. అదే బోధించాడండి తన కుమారుడని క్రీస్తు. ఎంతమందికి చెవి పెడుతున్నారండి ఈ మాటల్ని? వింటే వింటారు, విడిచిపెడితే విడిచిపెడతారు. జాగ్రత్త పడి సహోదరులారా. అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకి ఏం కావాలి? ఆశీర్వాదం, దీవెన, ఆశీర్వాదం, దీవెన, ఆశీర్వాదం, దీవెన. ఆశ్చర్య కార్యాలు. ఏ కార్యాలు? మామూలు కార్యాలు కాదు, ఆశ్చర్య కార్యాలు. మరి అన్నీ జరగాలంటే ఆయన మాట వినాలి కదా. ఆ వంశంలో మనం ఉన్నాం కదా, ఆ వంశస్థులే కదా. అదంటారా అని అంటారా? మొదటి కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము. అక్కడ చూసినట్లయితే అందరు ఎక్కడ బాప్తీసం తీసుకున్నారండి? సముద్రంలో బాప్తీసం తీసుకున్నారు మోషే ద్వారా. అర్థమైందా? అందరూ ఏ బండలోంది త్రాగారు, ఏ బండలోంది భుజించారు? ఆ బండే క్రీస్తు. ప్రియ సహోదరులారా, అన్నీ తెలిసి మనం తప్పు చేయవచ్చా? అన్నీ తెలిసి మనము తప్పించుకోవచ్చా? అన్నీ తెలిసి మూర్ఖుల వల్ల ఉండొచ్చా? అన్నీ తెలిసి అహంకారంగా జీవిస్తే నువ్వు క్రైస్తవురాలువే కాదు, క్రైస్తవుడివే కాదు. జాగ్రత్త. నువ్వెవరన్నా కావచ్చు, బోధకుడు కావచ్చు, యాజకుడు కావచ్చు, సువార్తికురాలు కావచ్చు, యాజకురాలు కావచ్చు, లేక సామాన్యమైన విశ్వాసవే కావచ్చు. నీవు క్రైస్తవుడు కాదు. జాగ్రత్త. దేవుడు చెప్పాడండి. ఇవి నా సొంత మాటలేం కాదు. క్రైస్తవుడు కాదు కదా, నీకు ఒక మంచి పేరు కూడా పెట్టాడు. ఏంటో తెలుసు అది? ఇప్పుడు చూడండి వాక్యాన్ని. మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఎందుకంటే ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నీ యొక్క జీవితం ఏంటో, నీ వంశం ఏంటో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థం కాదు. భూమి మీద నువ్వు సజీవురాలుగా ఉంటుండగానే ఈ సత్యాలు మీరు గ్రహించాలి. మొదటి కొరింథీయుల పత్రిక 15:19 అంటాడు, ఈ జీవితకాలం మట్టుకే అంటే అవసరమైతే ఒకలాగా, అవసరమైతే ఒకలాగా, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉండిన ఎడల మనుషులందరిలో కల్లా దౌర్భాగ్యం అన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు క్రీస్తుని ఎలా వాడుకుంటున్నామో అవసరానికి వాడుకుంటున్నాము. అలాంటి వారు ఈ భూమి మీద ఉంటేనంట వారిని ఏమన్నాడు? క్రైస్తవ బిడ్డలే వీళ్ళందరూ కూడా. వారిని ఏమన్నారు? మనుషులందరికంటే మంచివారు అనలేదు అక్కడ, దౌర్భాగ్యులు అంటున్నాడు. ఆలోచించుకోండి. నీవు క్రైస్తవుడిగా జీవిస్తావంటే దౌర్భాగ్యులు అని దేవుడి చేత అనిపించుకోవాలా మనం? చెప్పండి. అనిపించుకోకూడదు. నీవు మంచి జీవితం జీవించాలి అంటే ఒకే వంశంలో రోషం కలిగిన నా దేవుడి వంశంలో నేను, నా తండ్రి వంశంలో నేను ఉన్నాను అని చెప్పుకునే దమ్ము నీకు ఉండాలంటే గత పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టుకొని నూతన జీవితంలోకి అడుగుపెట్టండి. నీవు ఈ భూమి మీద నీకున్న వంశాలు, కులాలు, మతాలను విడిచిపెట్టుకొని క్రీస్తు దేవుని యొక్క వంశంలోకి మీరు చేర్చబడాలి. రాజుల యొక్క యాజక సమూహము. అబ్బా, ఎంత మంచి పేరు పెట్టాడని దేవుడు మనిషికి. ఎంత మంచి బిరుదులు ఇస్తున్నాడండి. ఎంత బాగా సన్మానిస్తున్నాడండి తన వాక్కు ద్వారా. ఎంతమందికి తెలుస్తుందండి ఈ సత్యాన్ని? ఎంతమందికి తెలుస్తుందండి? ఈరోజు వాక్యం అంటే హేళన అయిపోయింది. నవ్వులు, పువ్వులు, కవ్వింపు మాటలు ఇవి కావాలి. ఇది నిన్ను రాజ్యానికి చేర్చబడదు. ఓ క్రైస్తవుడా. అందుకే మీకు అక్కడక్కడ మీకు వాక్యాన్ని చూపిస్తున్నాను. దేవుడు దీవిస్తాడు, శపిస్తాడు, ఇస్తాడు, తీసేసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, శాపమిస్తాడు. జాగ్రత్త. నువ్వు ఏ మార్గంలోకి వెళ్ళాలంటే, ఏ మార్గంలోకి జీవించాలంటే అది నీ చేతిలోనే ఉంది. దేవుడు అన్నీ ఇచ్చేసాడు భూమి మీద. నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. నువ్వే మార్గంలోకి వెళ్తావు వెళ్ళు. నా మాట వింటావా? నా కుమార్తెగా జీవిస్తావా? నా మాట విను. లేకపోతే నీకు శాపమే గతి అంటున్నాడు. కనుక దయచేసి జరిగిపోయిన మీ జీవితంలో ఏదైనా జరిగిపోతే విడిచిపెట్టేసుకోండి. నిజమే, నేను రోషం కలిగిన నా తండ్రి వంశస్థుణ్ణి అని చెప్పుకోవాలి మీరు. అప్పుడు సర్వాధికారి తండ్రి మిమ్మల్ని దీవిస్తాడు. మీరు అడిగినవన్నీ ఇస్తాడు. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది మీకు విడుదల చేస్తారు. మనలో గర్వం వద్దండి, అహంకారం వద్దండి,
విసుగుదల వద్దండి, మూర్ఖత్వం వద్దండి, అసహించుకునే తలంపులు ఏవి కూడా మనలో ఉండకూడదు. అప్పుడు మీరు ఆయన రాజుల వంశంలో చేర్చబడినట్టుగా ఒకే వంశస్థుడిగా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి తండ్రి, నీ కొందములు ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడావయ్యా. నిజమే తండ్రి యేసయ్య. ఈ లోకంలో తండ్రి మేము ఎక్కడెక్కడ ఉన్నా చివరికి తండ్రి నీ వారము, నీ బిడ్డలము, నీ వంశస్థులమి కనుక తండ్రి యేసయ్య, తెలిసి తెలియక తండ్రి మేము చేసిన పాపములు ఉంటే అయ్యా క్షమించి అయ్యా మమ్మల్ని అందరూ కూడా నీ బిడ్డలుగా అంగీకరించి నానా తండ్రి చేర్చుకొని నీ రాజ్య వారసులుగా మేము ఉండుటకు, నీ వంశస్థులుగా ఈ భూమి మీద జీవించి నీ నామాన్ని గణపరచుటకు మహిమ పొందుకోమని ఈ యొక్క వాక్కు ద్వారా నాన్న వాట్సాప్ ద్వారా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, మరి ఎవరైనా ఇంకా మా ఛానల్ని, జీసస్ బ్లెస్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. దేవునికి దేవుని మీరు పొందుకోండి. సదా దేవుని మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.